नारद सारद सहित ईश तुम भेद दिक्पाल जहाते कवि को इधर कहे सके तुम उपकार सुग्रीव हीना राम मिलाय राजपथ दीना तुम विभीषण माना लंकेश्वर वै सब जग जाना युग सहस्र योजन पर भानु लील्योताई मधुर फल जान प्रमुद्रिका मेरी मुखमाई जल दिलाही गए अजनाई दुर्गम राज ఇక్కడ డాలస్ టెక్సస్ లో ఉంటున్నాము. సో ఎప్పుడైతే ఈ అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ అన్న న్యూస్ వినంగానే 3 వీక్స్ ముందు నుంచి ఈ డాలస్ లో ఎలాగైనా అందరం ఎవరైతే రామభక్తులు ఉన్నామో అందరం కలిసి ఈ ఈవెంట్ చేసుకోవాలని ఉత్సాహం స్టార్ట్ అయింది మా అందరిలో. సో ఇది పేరెంట్సే కాకుండా పిల్లలతో కూడా అసలు రాముడి గురించి, రాముడి క్యారెక్టర్ గురించి, రాముడు ఎలా రోల్ మోడలో మనంతా హ్యుమానిటీకి అది పిల్లలతో ఎక్కువగా వాళ్ళని ఇన్స్పైర్ చేద్దామనే ఉద్దేశంతో మేము అందరం, ఇది ఒక బ్యానర్ నుంచి కాదు, బేసికలీ అందరూ లైక్ మైండెడ్ పీపుల్ అందరూ డాలస్ అక్రాస్ వచ్చేరి అందరి సహాయంతో మేము ఈ ఈవెంట్ ఇవాళ చేసుకోవడం జరిగింది. వీల్ ఆల్సో సీ ద లైవ్ టెలికాస్ట్ చూస్తాం ఇప్పుడు. పిల్లలు ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ నుంచి ఎవ్రీ రోల్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ చేశారు. రామాయణంలో ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంటే. అది గ్రేట్ ఎపిక్ ఎందుకు అయిందంటే బికాజ్ ఎవ్రీ రోల్ హ్యాస్ ఇట్స్ ఈక్వల్ వాల్యూ. సో పిల్లలు చాలా మీనింగ్ఫుల్గా ప్రజెంట్ చేశారు. ఒక స్పెక్టాక్యులర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు. చాలా మంది గొప్ప నాలెడ్జ్ ఉన్న వాళ్ళు స్క్రిప్ట్స్ మీద, రామాయణ వాల్మీకి స్క్రిప్ట్ మీద ఉన్న జిఆర్ ఆశ్రమం నుంచి, అలాగే మోహన్ జీ అసోసియేషన్ నుంచి, యాక్ట్ అసోసియేషన్ నుంచి, చిన్మయ మిషన్ నుంచి వీళ్ళందరూ వచ్చి చాలా మంచిగా రామాయణంలోంచి నీతి దానిలో ఉన్న మోరల్ అందరికీ చెప్పారు. సో మేమందరం చాలా ఉత్సాహంగా ఈవెంట్ చేసుకున్నాము. సో వి డోంట్ మిస్ ఎనీథింగ్ దేర్, వీఆర్ దేర్. రాముడి ప్రేయర్స్ మాకు ఇక్కడి నుంచే పంపిస్తున్నాము. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామచంద్రకి రామచంద్రకి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పదయే నమః. TV9 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. RVVSS టెంపుల్ నుండి నేను గరుడాద్రి నరసింహమూర్తిని మాట్లాడుతున్నాను. ఈరోజు మనకు అయోధ్యలో బాలరాముని ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. అక్కడ అందరు కూడా మేము ఇక్కడ చాలా ఆనందంగా ఉన్నాం. డాలస్లో చాలా సంతోషంగా లైవ్ ని చూస్తున్నాం. అందరూ కూడా ఇక్కడ అందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేసి రాముల వారికి పూజ చేసి ఇక్కడ అందరూ కూడా చాలా ఆనందంతో మనకు సనాతన ధర్మం ఇంకా ఇంకా పెరగాలి, రామరాజ్యం ఎలా ఎప్పుడు వస్తుందని అందరూ కూడా 500 సంవత్సరాల నుండి వేచి చూస్తూ ఉన్నాము. ఇప్పటికీ మనకి నెరవేరింది. అందుకని ఆ రామరాజ్యాన్ని ఇంకా మన సనాతన ధర్మం ముందుకు తీసుకెళ్లాలని మన భారతదేశంలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను వినవిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. त्रेता से कलयुग तक एक ही नारा, एक ही नाम, जय श्री राम. जय श्री राम. जय श्री राम. నమస్తే, నా పేరు రామకృష్ణ, డాలస్ టెక్సస్ నుంచి. ఈ రోజు నిజంగా ఒక అద్భుతమైన రోజు. ప్రతి హిందువు గర్వించదగ్గ రోజు. ఇది ఒక పండుగ రోజు. ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఇంకొక పండుగ, అన్ని పండుగల కలయిక. 500 సంవత్సరాల వేచి ఉన్న కళ నిజమైన రోజు ఇది. ప్రతి హిందూ గర్వించదగ్గ రోజు. ప్రతి వాళ్ళు ఖచ్చితంగా మీ ఇంట్లో ఈ రాముని బాల విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో ఏదైతే జరుగుతున్నదో ఖచ్చితంగా వీక్షించండి. టీవీలోనో ఇంకో చోట వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అట్ ద సేమ్ టైం మీరు ప్రాతినిధ్యం వహిస్తూ ఖచ్చితంగా దేవుని అక్షింతలు తీసుకొని పొద్దున్నే 5 దీపాలు పెట్టుకుని ఇంట్లో అక్షింతలు తీసుకోండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మేము ఈ రోజు ఇక్కడ డాలస్ లో SVV టెంపుల్ తరపు నుంచి, చిన్మయ ఆర్గనైజేషన్ తరపు నుంచి, ఆఫ్ బీజేపీ, ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ తరపు నుంచి చాలా కార్యక్రమాలు చేశాము. పొద్దున ఒక 400 పైన కార్లతోటి పెద్ద భారీ ఎత్తున ర్యాలీ చేశాము. దాంతో పాటు ఇక్కడ చాలా వివిధ రకాలమైన ప్రోగ్రాంలు వివిధ గుళ్లలో జరుగుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న ప్రోగ్రామ్ లో ఇక్కడ ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో సుందరకాండ పారాయణము, తర్వాత బాలలకి రాముని వేషం ఉన్నటువంటి
రామవేషధారణ పోటీలు, రామాయణం మీద కొంచెం వాళ్ళకి ఒక పట్టు ఉండేలాగా వక్తృత్వ పోటీలు చాలా నిర్వహించారు. దీనికంటే ముందుగా ఇప్పుడు మేమంతా లైవ్ చూడడానికి ప్లాన్ చేసుకుని ఉన్నాము. చాలా మంది ఇప్పుడు మన రామభక్తులందరూ భోజనానికి వెళ్లారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ 500 సంవత్సరాల పోరాటం అంటే ఎంతో మంది మన రామభక్తులు హిందువులు వాళ్ళ బలిదానాల ఫలితం. అసలు హిందువులు ఇన్ని రోజులు 500 సంవత్సరాలు ఆగాల్సిన అవసరం ఏమి లేదు. రాముని జన్మస్థలం అంటే మనం ఎంత సెక్యులర్ లైఫ్ లో దీన్ని డీల్ చేసి దీన్ని వెనక్కి నెట్టి మరీ ఘోరంగా ఏంటంటే ఇప్పుడు వచ్చిన రామాలను పునర్నిర్మించే రాముని యొక్క పునఃప్రతిష్ఠ చేస్తున్న సమయంలో కూడా చాలా మంది దాన్ని వ్యతిరేకిస్తున్నారు. అటువంటి వాటిని మనం ఇప్పుడు మాట్లాడుకోదలుచుకోలేదు. ఎందుకంటే ఈ రోజు శుభదినము, దీన్ని ఆస్వాదించాలనే కార్యక్రమంతో మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యాము. ఇదొక బిగ్గెస్ట్ ఈవెంట్ ఫర్ ఆల్ ద హిందూస్. ప్లీజ్ సెలబ్రేట్, ప్లీజ్ ఎంజాయ్. ఇది మన అందరి జీవితంలో వచ్చిన ఈ శుభదినము. మనందరం కూడా చాలా అదృష్టవంతులము. మీరందరూ ఈ శుభదినాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను దండ వెంకటరమణ, డాలస్ టెక్సస్ నుండి. ఈ రోజు అయోధ్యలో జరుగుతున్న రామ్లల్లా ప్రాణ ప్రతిష్టకు అనుసంధానంగా మేము ఇక్కడ డాలస్ నగరంలో ఒక 400 నుండి 500 మెంబర్స్ భారీగా కార్ ర్యాలీ జరుపుకుని ఇప్పుడే ఆర్వీవీఎస్ఎస్ అండ్ చిన్మయ సాకేత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సాయంత్రం శుభ సాయంత్రం ఎన్నెన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నపిల్లల ఎన్నెన్నో కార్యక్రమాలు ఇప్పుడు జరుపుతున్నాము. తర్వాత సుందరకాండ పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఇప్పుడు తర్వాత మేము అందరము కలిసి ఈ అయోధ్యలో జరిగే ఈ మన రామ్లల్లా ప్రాణప్రతిష్టను లైవ్ టెలికాస్ట్ ద్వారా అందరం కలిసి ఇక్కడ చూడబోతున్నాము. ఇందులో మన 500 సంవత్సరాల మన సాకారాన్ని కోరికను సాకారం చేసిన మన నరేంద్రుడికి మన అందరము రుణపడి ఉంటాము. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ డాలస్ మహానగరంలో ఈరోజు రామ కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్టాపన అక్కడ జరుగుతుంటే ఆ సెలబ్రేషన్స్ ఇక్కడ మేము లైవ్ లో వీక్షించడం కానీ, ఇక్కడ అందరం కలిసి భారీ కార్ ర్యాలీ చేసాము ఇవాళ మధ్యాహ్నం. ఇప్పుడు సాయంత్రము వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్న పిల్లలు పెద్దలు అందరూ హిందూ సమాజం అంతా ఒక్క తాటి మీదకు రావటం ఇది డాలస్ మహానగరంలో ఇది ఒక అద్భుతమైన చారిత్రక ఘటన ఇది. సో 500 సంవత్సరాల నిరీక్షణ. ఈ నిరీక్షణ ఎటువంటిదంటే ఈ 500 సంవత్సరాల్లో ఎంతో మంది ఎన్నో జీవితాలు వెళ్ళిపోయినాయి. సో కానీ ఈ మన జీవితంలో ఈ సంవత్సరంలో ఈ క్షణంలో ఇది ప్రాణ ప్రతిష్టాపన జరగడం మనందరికీ బతికున్న అందరికీ ఇది ఒక అద్భుతమైన ఘట్టం వీక్షించే అవకాశం వచ్చింది. అది మన నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం బాగా జరగడం, అద్భుతంగా జరగడం, దానికి మన హిందూ సమాజం అంతా తరలి రావటం, ఇక్కడ కానీ ఇండియాలో కానీ జరగడం అద్భుతంగా ఆవిష్కృతం అవుతుంది. సో ప్రజలందరూ దీనందరినీ ఈ కార్యక్రమాన్ని ఎక్కడన్నా మీరు వీక్షించండి, అయోధ్యకి రండి. మన రాముల వారి యొక్క చరిత్రని మన పిల్లలందరికీ, నెక్స్ట్ జనరేషన్ అందరికీ పాస్ చేయాలి, మన హిందుత్వాన్ని కాపాడాలని కోరుకుంటున్నాం.